చాలామందికి తెలుసు ప్రార్థన చేయాలి అని, అవునండి? చాలామంది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేయువారు. మీరు ప్రార్థన చేయవారైతే ఆమేనంటారా? అయితే చాలామంది గ్రహించిన విషయం ఏంటిదంటే ప్రార్థనలో కొనసాగడము. మెనీ పీపుల్ ఫెయిల్ టు ఎండ్యూర్ ఇన్ ప్రేయర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు ప్రార్థనలో నిలిచి ఉండాలి? ఎందుకు అది ప్రాముఖ్యము? ఏ విధంగా మనము ప్రార్థనలో కొనసాగు వారిగా ఉంటాము అన్నది మనం ఈ రోజున నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఉన్నట్లయితే ఈరోజు పెంతెకోస్తు దినము కాబట్టి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు యాక్ట్స్ చాప్టర్ 2, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. మొదటి వచనము మనం చదువుకుందాం. అపోస్తులు 2:1. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. చాలండి. ఇప్పుడు చూడండి, మొదటి వచనము గమనిస్తే పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఒక చోట కూడి ఉన్నారట. అవునండి, కూడియుండిరి. ఒక చోట కూడి ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఇంతకుముందు కమ్యూనిటీలో మనం గమనించాము, యేసయ్య శిష్యులతో ఏమని చెప్పి ఉన్నారు? నేను పరలోకంకి ఆరోహణం అవుతున్నాను, మీకు పరిశుద్ధాత్ముడిని, నా ఆత్మను మీకు పంపిస్తాను. ఓకేనా? చెప్పాడా యేసయ్య? అయితే మీరేం చేయండి, మీరు యెరూషలేం దాటి వెళ్ళకండి, స్టే పుట్ ఇన్ జెరూసలేం. అయితే వీరు రోజు అంటే 40 రోజు 40th డే యేసయ్య చెప్తే 41 డే 42 డే వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు? కలిసి కూడి ఏం చేయాలి? వాళ్ళు కనిపెడతా ఉన్నారు. ఎవరి గురించి? ఎలా కనిపెడతారు? ప్రార్థనలో. అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఈ శిష్యులందరూ కూడా కూడి, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు. యేసయ్య మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకంగా ఆరోహణం అయ్యాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో రోమా సైనికులు, అదేవిధంగా మత పెద్దలు, వీళ్ళందరూ ఇంకా కోపంతో ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం అవ్వలేదు. యేసయ్య చనిపోయి తిరిగి లేచారని శిష్యులందరూ చెప్తున్నారు. వాళ్ళకు పెద్ద కన్ఫ్యూజన్, ఏం జరిగిందో తెలియదు. అంత ఇది గవర్నమెంట్ సెక్టార్, లేకపోతే మనం ఏమంటాము యూదుల అధికారులందరూ కూడా పెద్ద ప్రెషర్లో ఉన్నారు. ఆ సమయంలో 40th డే యేసయ్య పరలోకంగా ఆరోహణమై వీళ్ళ శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు. శిష్యులు ఎప్పుడు దొరికితే వెళ్ళిపోదామా గలిలియాకు అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అవునండి, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం వెళ్ళిపోదామని చూస్తే యేసయ్య అసలు వెళ్ళకండి, ఒకటే దగ్గర ఉండండి. ఇప్పుడు వీళ్ళు ఒక్క దగ్గర ఉండి ఏం చేస్తున్నారు? కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దే కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారండి? ప్రార్థనలో కొనసాగారు. మనం దేని గురించి నేర్చుకుందామని చెప్పాను? ప్రార్థనలో కొనసాగుట. ఇప్పుడు ఈ 40th డే నుండి రోజు వీళ్ళు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నారు. రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైం మనకు తెలియదు. కానీ పెంతెకోస్తు దినము సంపూర్ణంగా వచ్చినప్పుడు ఆన్ ద 50th డే, అవునండి, ఎన్నో రోజు అండి? 50 రోజు. ఆ పెంతెకోస్తు పండుగ దినమున వీళ్ళందరూ రోజు కూడి ప్రార్థన చేస్తూ కనిపెడతా ఉన్నట్టుగానే కూడి ప్రార్థన చేస్తూ కనిపెడుతుండగా ఏం జరిగింది? అకస్మాత్తుగా ఏందండి? అకస్మాత్తుగా గొప్ప గాలి వంటి శబ్దము, గాలి వంటి వీచి, ఒక ఎర్త్ క్వేక్ లాంటిది వచ్చి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాగ్దానము నెరవేర్చబడుటకు శిష్యులు ఏం చేయాల్సి వచ్చినది? ప్రార్థనలో కొనసాగాల్సి వచ్చినది. ఇది అర్థమైతే ఆమేనండి. ఎంతమంది జీవితాల పట్ల దేవుని వాగ్దానం ఉన్నది? అయితే దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మీరేం చేయాలి? ప్రార్థనలో యూ హ్యావ్ టు ఎండ్యూర్, యూ హ్యావ్ టు కంటెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో కొనసాగకుండానట్లయితే దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను.
దేవుడు మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు, ఆయన మాట నెరవేర్చాలని కోరుతాడు. అయితే ఆ మాట నెరవేరబడాలి నీ జీవితంలో, సమయంలో నెరవేర్చబడాలంటే మీరు ప్రార్థనలో కొనసాగాలి. చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రార్థన అంటే ఏదో 4 మాటలు మన అవసరతలు దేవునికి చెప్తే అది ప్రార్థన అనుకుంటాము. కాదండి. ప్రేయర్స్ ఈజ్ అన్ యాక్టివ్ ఫోర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రార్థన అనేది ఒక యాక్టివ్ ఫోర్స్. అంటే మనము ఇన్వాల్వ్ అయ్యి మనము చేయాల్సింది, ఏదో ప్యాసివ్గా కాదు. మనంతా తెలుసు కదండి యాక్టివ్ ప్యాసివ్, అవునండి. ప్యాసివ్ అంటే ఏదో జరుగుతుందిలే. యాక్టివ్ అంటే ఫోర్స్ఫుల్గా ఇన్వాల్వ్మెంట్. ఏంటిదండి? ప్రేయర్ ఈజ్ సంథింగ్ యు ఫోర్స్ఫుల్లీ ఇన్వాల్వ్, నాట్ యాజ్ ఎ రిలీజియస్ డ్యూటీ, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్. ఏదో మతపరమైన ఆచారంగా కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి కాదు. ఫోర్స్ఫుల్గా, ఇష్టపూర్వకంగా దేవుని చిత్తము నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడాలి, లేకపోతే నీ సంఘంలో, నీ దేశంలో నెరవేర్చబడాలని ఉద్దేశపూర్వకముగా నువ్వు నిలిచి ఉండడము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రేయర్ ఈజ్ అన్ యాక్టివ్ ఫోర్స్ ఇన్ ద కింగ్డమ్. తర్వాత ప్రేయర్ ఈజ్ అ వార్ఫేర్. ప్రార్థన అనేది ఏంటిది? పోరాటము, యుద్ధ పోరాటము. ఏంటిదండి? వా. సో మీ సమస్య ఏదైతే ఉందో అది మీకు ఆత్మీయమైన పోరాటము. ప్రైజ్ గాడ్, అర్థమవుతుందా అండి? సో మీరు మీ పోరాటంలో జయించాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థనలో. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలాసార్లు మనం ఏమైపోతామంటే ఆ పాస్టర్ ప్రార్థన చేస్తాడులే, ఆ సేవకులకు కాల్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారులే. కాదు, మీ పోరాటాన్ని మీరు జయించాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్. ఏంటండి? పాస్టర్ ప్రార్థన కావచ్చు, సేవకుల ప్రార్థన కావచ్చు, లేకపోతే సంఘస్థుల ప్రార్థన కావచ్చు, ఇవన్నీ యాడ్ ఆన్స్. కానీ ప్రాముఖ్యంగా ఎవరు ప్రార్థనలో కొనసాగాలి? ప్రైజ్ గాడ్. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? సో ప్రేయర్ ఈజ్ ఎంగేజింగ్ యోర్ సెల్ఫ్ ఇన్ ద కింగ్డమ్. ప్రార్థనలో మిమ్మల్ని మీరు దేవుని రాజ్యంలో మిమ్మల్ని మీరు ఉద్దేశపూర్వకంగా నిలుపుకోవడమే ప్రార్థన. దేవుని చిత్తము, దేవుని రాజ్యంలోని చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడడానికి ఉద్దేశపూర్వకంగా మీరు పాలు పంచుకోవడమే ప్రార్థన. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? మీ రోల్ మోడల్ ఎవరు? వెరీ గుడ్. ఎవరండి? యేసయ్య. దే షుడ్ బి నో అదర్ రోల్ మోడల్ ఫర్ అస్. ఎవరు మన రోల్ మోడల్? ఎవరండి మన రోల్ మోడల్? యేసయ్యని మించిన రోల్ మోడల్ ఉన్నారా మనకు? పౌలు జీవితం నుంచి ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. పౌలు ప్రార్థన నుంచి మనం నేర్చుకుంటాం. పౌలుకున్న రెవల్యూషన్ నుండి మనం నేర్చుకుంటాము. దావీదుకున్న ప్రత్యక్షత గురించి మనం నేర్చుకుంటాం. దానియేలు ప్రవచనాల నుండి మనం నేర్చుకుంటాము. యోసేపు జ్ఞానం నుండి మనం నేర్చుకుంటాము. సొలొమోను జ్ఞానం నుంచి మనం నేర్చుకుంటాము. కానీ మన రోల్ మోడల్ ఎవరు? యేసయ్య మాత్రమే. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? మనము యేసయ్య స్వారూప్యంలోనికి దినదినము మార్చబడుతున్న వాళ్ళము. ఇప్పుడు నేను ఒకరి లాగా మార్చబడాలంటే ఎవరు రోల్ మోడల్ ఉండాలా? వాళ్ళే నా రోల్ మోడల్ ఉండాలి. నీ ఎవరో రోల్ మోడల్గా పెట్టుకొని యేసయ్యలాగా మార్చబడతానా? మార్చబడలేను. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిపక్వతలోనికి, క్రీస్తు పరిపూర్ణలోనికి మీరు మార్చబడాలంటే ఎవరు ఉండాలి మీ రోల్ మోడల్? సిమియన్ కాదండి, ఏదో పాస్టర్ కాదండి. ఎవరండి? వి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. మీరు అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, నేను అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కానీ మనకు ఖచ్చితమైన రోల్ మోడల్ మనకి ఎవరు? యేసయ్య. సో యేసయ్య ఏ విధంగా ప్రార్థనలో కొనసాగాడో మనం ఈరోజు నేర్చుకుంటాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? మనందరికీ తెలిసిన స్టోరీయే, కానీ డీటెయిల్స్ చాలామందికి తెలియదు. గెత్సెమనే తోట ఎంతమంది తెలుసా అండి? గెత్సెమనే తోటలో యేసయ్య ఏం చేశాడు? ఒక్కసారి అక్కడికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 40 నుండి మనము శ్రద్ధగా ధ్యానిద్దాం.
లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుండి చదువుదాంలేండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. చూడండి, ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున తన అంటే యేసేకి అలవాటు తరచుగా ఒలివ కొండకు ఆ గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేయడము. తన వాడుక అంటే తన అలవాటు చొప్పున. ఎంతమందికి ప్రార్థన అలవాటు ఉన్నది? ప్రైజ్ గాడ్. అలవాటు చొప్పున యేసయ్య ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు ఎక్కడికండి? ఒలివ కొండ మీద ఉన్న గెత్సెమనే తోటకు వెళ్ళాడు. నెక్స్ట్, తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి. చాలండి, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళి శిష్యులు కూడా వెంబడించారు. శిష్యులతో చెప్పాడు, ఇక్కడ మీరు శోధనలో ఏమంటున్నారండి? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి. వావ్, మీరు శోధనలో పడకూడదు, నేను శోధనలో పడకూడదు అంటే ఏం చేయాలి? ఒకవేళ మీరు శోధనలో పడుతున్నారు అని అంటే ఏంటి? ప్రార్థన చేయలేదని అర్థం ఉందా అండి? ఎందుకంటే యేసే స్పష్టంగా చెప్పినారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసి మీరు ప్రార్థనలో కొనసాగు వారైతే శోధనలో ప్రవేశించరు. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమెన్ అంటారండి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్, ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె. చాలండి, మోకాలుండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు యేసే ఏం చేశాడు? శిష్యులతో ఏమంటున్నాడు? మీరు ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయండి. యేసే ఏం చేశాడు? రాతివేత దూరము అంటే ఒక రాయి తీసుకొని మనం ఇస్తున్నాం అనుకోండి, ఎంత దూరం వెళ్తుంది? సమ్ 20-30 మీటర్స్ అంతేనండి. ఒక 20-30 బలంగా వేస్తే ఒక 50 మీటర్స్ వెళ్తుంది. చిన్నగా రాతివేత దూరం వేసే ముందుకెళ్ళి మోకాలుండి ఇప్పుడు వేసే ప్రార్థన చేస్తున్నాడు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది చూడండి. అండ్ హీ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ దెమ్ అబౌట్ ఎ స్టోన్స్ కాస్ట్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రేడ్. ఓ, ఎవరండి ఇక్కడ ప్రార్థన చేసేది? ఎవరండి? అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. ఓకే, ఆయన మనలాగా మనిషే. అవునండి. పేతురు ప్రార్థన చేసి ఆయన మనలాగా మనిషే. కానీ యేసయ్య దేవుని కుమారుడు అయినప్పటికీ యేసయ్య ఏం చేశాడంటే అక్కడ ఇప్పుడు యేసయ్య దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి యేసయ్యనే ప్రార్థన చేస్తే మీరు నేను ఎంత చేయాలి? అర్థమవుందా అండి? యేసయ్యనే ప్రార్థన చేస్తే మనం ఇంకెంత చేయాలి? ప్రైజ్ గాడ్. ఇప్పుడు చూడండి, రాతివేత దూరంకి వెళ్ళి యేసయ్య అక్కడ మోకాలుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తం అయితే ఈ యొక్క గిన్నెను, అంతేనండి, ఈ యొక్క పాత్రను నా యుద్ధ నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే సిద్ధించుము, జరిగించుము. మనం చాలాసార్లు మన తెలుగు క్రిస్టియన్స్, తెలుగు సంఘము ఈ మాట పట్టుకొని దేవా నా చిత్తము కాదు దేవా నీ చిత్తము చెయ్యు అని మనం ప్రార్థన చేస్తాము. యేసే చేసేది దేవుని చిత్తము, చెప్పిన దేవుని చిత్తము, మనం అంటున్న దేవుని చిత్తం ఒకటి కాదు. యేసే దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ చెప్పండి? సిలువ మరణము గురించి. అవునండి. ఇప్పుడు సిలువ మరణము, అయ్యో నేను సిలువ మరణం పొందుతున్నాను దేవా తీసే అంటున్నాడా? అంటలేడు. మనం బైబిల్ చాలా జాగ్రత్తగా గమనిస్తే జీసస్ వాజ్ సో ఫోకస్డ్ టు గో టు జెరూసలేం అండ్ టు బి క్రూసిఫైడ్. ఆయన ఎంత ఫోకస్డ్గా సిలువ అంటే యెరూషలేంలోకి వెళ్ళాలని ఎదురు చూస్తున్నవాడు. శిష్యులు అంటారు, అయ్యే శిష్యులందరూ కూడా ఏమంటారు, మనం చూసిన సినిమాలో చూడొచ్చు అది, అయ్యో వద్దని చెప్తే వినవేంటి మీరు, యెరూషలేం వెళ్దాం అంటే అక్కడికి వెళ్తే మనల్ని చంపేస్తారు. ఆయన యేసయ్య వెన్ను తిరిగాడండి. హీ చోస్ టు గో టు జెరూసలేం, ఎందుకంటే హీ న్యూ హీ హ్యాస్ టు లే డౌన్ హిస్ లైఫ్. అయితే దేని గురించి యేసయ్య ఇక్కడ కలవర పడుతున్నాడు?
తండ్రి ఈ పాత్రను నా దగ్గర నుండి తీసేయు అంటే ఏంటి? ఈ సిలువ మరణం నా దగ్గర నుంచి తీసేయి అంటున్నాడా? కాదు. ఏమంటున్నాడంటే జీసస్ వాజ్ సో వరీడ్ అబౌట్ ద సపరేషన్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్. ఆది నుండి తండ్రి యేసయ్య ఏకమై ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు యేసయ్య శిలువ మీద మరణించిన సమయంలో లోక పాపమంతా కూడా యేసయ్య మీద మోపబడి యేసయ్య తండ్రి వేరుపరచబడే సమయం అది. అర్థమవుతుందా అండి? సో జీసస్ వాజ్ సో వరీడ్ అబౌట్ ఇట్. అందుకొరకు 7 మాటలు మాట్లాడినప్పుడు 2 సార్లు బిగ్గరగా కేక వేస్తాడు. ఫస్ట్ బిగ్గరగా ఎప్పుడు కేక వేస్తాడండి? ఏలి ఏలి లామా, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు అంటే ఏంటి? హీ వాజ్ ఇన్ యాగనీ. ఆ ఎడబాపు గురించి యేసయ్య చాలా ప్రెషర్ తీసుకున్నాడు. శిలువ మరణం నుంచి కాదండి, హీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అర్థమవుతుందా అండి? హీ కుడ్ నాట్ విత్స్టాండ్ దట్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. మీరు నేను కూడా అదేలాగా ఉండాలి. దేవునితో మనము సపరేట్ అయ్యేదాన్ని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. అస్సలు అటువంటి స్థితిని మనము మన జీవితంలో కలిగి ఉండకూడదు. ఎల్లవేళలా దేవునితో ఏకమై ఉండి వారమై ఉండాలి. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. చాలాసార్లు మన జీవితం ఎట్లుంటుంది? సండే దేవునితో క్లోజ్గా, మండే టు సాటర్డే లోకానికి క్లోజ్గా. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. అది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. ఏ రోజైనా ఎవరితో సన్నిహితంగా ఉండాలి మనము? చెప్పండి గట్టిగా, పర్లేదు. సెకండ్ సర్వీస్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఉంటారు దేవునితో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, దేవా ఈ పాత్రను అంటే ఈ ఎడపాపును అంటే ఈ లోక పాపం తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నీకు విధేయత కనపరచడానికి సిద్ధంగా ఉన్నాను. కడపటి ఆదాముగా నేను ప్రజలందరికీ నీతిని కలగచేయడానికి నేను బలియాగంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ ఎడబాపు ఏదైతే ఉందో అది నేను తీసుకోలేకపోతున్నాను. అది తీసేస్తావా? అది తీయగలవా? అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే. సో మనము ఆరోగ్యం గురించి ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? దేవా ఈ అనారోగ్యం తొలగించు. ఆయనను అంటామా? అనకూడదు. దేవుని చిత్తం ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పబడింది. ఏంటి ఆయన చిత్తం? ఏంటిది? మన దైవికమైన ఆరోగ్యంలో ఉండాలనేది ఆయన చిత్తము. అర్థమవుతుందా అండి? సో మనం ఎక్కడ మాట్లాడదా? దేవా నన్ను స్వస్థపరచు, దేవా నీ చిత్తమైతే స్వస్థపరచు అన్న ప్రార్థన ఎందుకు చేయాలి? ఒకవేళ ఈ అనారోగ్యం దేవుని చిత్తమని నువ్వు నమ్ముతున్నావు అనుకో, దేవుని చిత్తానికి విరోధంగా ఎందుకు ప్రార్థన చేస్తావు? అవునా కదండి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యు థింక్ దట్ సిక్నెస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, వై డు యు ప్రే అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్? సో మనము తప్పుడు చోట యేసయ్య చెప్పిన ఈ మాటను వాడుతూ ఉంటాము. దేవా నీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఇయ్యి. దేవుని చిత్తం నువ్వు మంచిగా స్థిరపడాలని లైఫ్లో. అవునా కదండి? మనం చేస్తున్న ప్రతి పనిలో మనం వర్ధిల్లాలనేది దేవుని. మన తప్పుడు దగ్గర, తప్పుడు ప్లేస్లో, తప్పుడు ప్రస్తావనలో యేసయ్య చెప్పిన మాట ఉంచుతాం. నీ చిత్తమే దేవా, నా చిత్తం. అదేదో పరిశుద్ధులుగా, అదేదో హోలీ యాక్టింగ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసయ్య తండ్రి ఎడబాపు గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేశాడు, నా చిత్తం కాదు దేవా నీ చిత్తము. యేసయ్య ఇలా ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందో గమనిద్దాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. వావ్, చూడండి ఏం జరిగిందంటే అప్పుడు. గట్టిగా చెప్పాలి, పర్లేదు గట్టిగా. బైబిల్ ఏముందో గట్టిగా చదవండి. పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి. వావ్, చూడండి యేసయ్య ఇక్కడ ప్రార్థనలో కొనసాగుతుండగా ఏం జరిగింది? పరలోకం నుండి దూత వచ్చి ఆయనను, ఎందుకంటే జీసస్ వాజ్ సో ప్రెషరైజ్డ్. దేవదూత వచ్చి ఏం చెప్తున్నాడు? ఏం కాదు, ధైర్యం పొందుకో, గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. You have that authority, you have that capacity, ఆ ఎబిలిటీ నీకు ఉన్నది. నువ్వు కంగారు పడకు. యేసయ్య, జీసస్, డోంట్ వరీ అని ఎవరు వచ్చి బలపరిచారట?
ఎంతమందికి గుర్తుందండి? యేసయ్య ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా మోషే వచ్చి ఏం చేశారు? యేసయ్యతో మాట్లాడి బలపరచాడు. అప్పుడు కూడా యేసయ్య ఏం చేస్తున్నప్పుడు వచ్చి కలబడ్డారు వాళ్ళు? ప్రార్థన చేయుచుండగా. డూ యు నో సంథింగ్? వెన్ యూ కంటిన్యూ ఇన్ ప్రేయర్, వెన్ యూ ఎండ్యూర్ ఇన్ ప్రేయర్, మీరు ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ ఉంటాయి. అర్థమైన వాళ్ళు ఆమెనండి. ప్రతి ఒక్కరికి సూపర్ న్యాచురల్ కావాలి, కానీ ప్రార్థన మాత్రం చేయము. ఎట్లా అవుతుంది? యేసయ్య ఎక్కడ సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ పొందుకున్నా ఏ టైంలో పొందుకున్నాడు? ప్రార్థన చేస్తున్న సమయంలోనే. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్యకు ఎవరు వచ్చి కనబడ్డారండి? చెప్పండి గట్టిగా, పర్లేదు. ఎవరు? దేవదూత వచ్చి బలపరిచారు. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అండ్ స్ట్రెంగ్థెన్ జీసస్. బలం అంటే అప్పుడు గిద్యోనును ఎలా బలపరిచాడో దేవదూత వచ్చి, ఆ విధంగా యేసయ్యను ఎవరో బలపరిచారండి ఇప్పుడు? దేవదూత. నేను మీరైతే ఏమైతే అమ్మాయి అయిపోయింది, దేవదూత వచ్చి ఒక మాట ధైర్యం ఇచ్చాడు, వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ యేసయ్య ఏం చేశాడు? నెక్స్ట్ వర్స్. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. అబ్బా, చూడండి, జవాబు వచ్చింది, బలము పొందుకున్నాడు, దేవుని మాట వచ్చినది. ఆయన మళ్ళీ ఏం చేశాడు? ప్రార్థనలో కొనసాగాడు. వా, ఇది చాలా ఇంపార్టెంట్. డోంట్ గివ్ అప్ అంటిల్ యు సీ ఇట్. అది చూసేంత వరకు మనం ఏం చేయొద్దండి? వదిలివేయకూడదు. ఏలియా ప్రవక్త గురించి మనం రీసెంట్గా మనం ధ్యానించాము. ఏలియా ప్రవక్త ఏం చేశాడండి? కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు మాటిచ్చావు, సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్, విస్తారమైన వర్షం పుట్టు ధ్వని నేను వింటున్నాను, వర్షం వస్తుందని నేను నాకు చెప్పావు, నేను మాత్రం ప్రార్థన చేస్తున్నాను. కొండ మీద కూర్చున్నాడు, తలను తన మోకాల్లో పెట్టుకున్నాడు. తన పనివారు అందరూ కూడా, మిగతా ప్రవక్తలందరూ అయ్యేడు పని లేదనుకుంటా ఇలా కూర్చున్నాడు ఏంటి, ప్రార్థన చేస్తున్నాడు. ఎంత సమయం అయిందో తెలీదు. పనివాడిని చూసి వెళ్ళి చూడిపో, ఏమన్నా సైన్ ఉందా? వెళ్ళి చూశాడు, ఏమన్నా సైన్ ఉందా అండి? ఏమన్నా సైన్ ఉందా? ఇప్పుడు సైన్ లేదా, నేను ఆపేశాడా? ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు? సైన్ కనబడేంత వరకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పటి వరకు నువ్వు ప్రార్థనలో కొనసాగాలి, ఎండ్యూర్ అవ్వాలి? నీ జీవితంలో ఆ స్వస్థత లక్షణము కనబడేంత వరకు, నీ జీవితంలో ఆ బ్రేక్ త్రూ కనబడేంత వరకు ప్రార్థనలో కొనసాగాలి. చూడండి, మన ప్రార్థనను విని మర్చిపోయేవాడు దేవుడు కాదు, మన దేవుడు కాదు. అర్థమవుతుంది అనుకున్నా? మన దేవుడు ప్రార్థన విని దాన్ని చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఈ దేవదూత వచ్చి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? అమ్మ అయిపోయిందిలే అని దులుపుకొని వెళ్ళిపోయాడా? హీ స్టిల్ కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. ఆయన ఇంకా ప్రార్థనలో కొనసాగాడు. ఎంతమంది ప్రార్థనలో కొనసాగుతున్నారు? చూడండి, చిన్నపిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళ హోంవర్క్ ఎంతసేపు అవుతుంది? హార్డ్లీ చిన్న హోంవర్క్స్ ఉంటాయి. అదే మనము గ్రాడ్యుయేషన్కో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళామనుకో, అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటుంటాయి? చాలా పెద్ద రోజులు. కొన్నిసార్లు మన ఫైనల్ ప్రాజెక్ట్, ఫైనల్ అసెస్మెంట్ ఎప్పుడు ఉంటుంది? సెమిస్టర్ మొత్తం ఉంటుంది. అవునండి? ఇప్పుడు చిన్నప్పుడు చదివే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా, కానీ ఏంటి వ్యత్యాసం ఉన్నది. సో నువ్వు ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రార్థన చేస్తావా, పరిపక్వత చెందిన దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తావా అనేది నీ మీద ఉన్నది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ యేసయ్య ఏం చేస్తూ ఉన్నారండి? హీ స్టిల్ కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. ఎట్లా ప్రార్థన చేస్తాడు చూద్దాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చూసారండి, ఆయనకు జవాబు వచ్చినది. ఆయనకు తెలుసు. శిష్యులకు ఏం చెప్పాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి. ఇప్పుడు యేసయ్య శోధనలో పడిపోకుండా ఆ శిలువ మరణంను జయించడానికి, ఆ ఎడబాపును జయించడానికి యేసయ్య ఏం చేస్తున్నారు? మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. చూడండి, దెర్ ఇస్ నథింగ్
దట్ ప్రేయర్ కెన్ నాట్ చేంజ్. అండర్లైన్ చేసుకోండి మాట. ప్రార్థన బైబిల్ లేఖనముల ప్రకారము మీరు చేసే ప్రార్థన మార్చలేనిదంటూ ఏది లేదు. దెర్ ఈస్ నథింగ్ దట్ ప్రేయర్ కెన్ నాట్ చేంజ్ వెన్ యూ ప్రే ఇన్ లైన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నథింగ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యం అనుకూలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ మోకాళ్ళు నిన్ను ప్రార్థన చేస్తున్నావు అనుకో, మార్చలేని స్థితి అంటూ ప్రార్థనకు ఏది లేదండి. వాహ్ వాహ్, గ్లోరీ టు గాడ్. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా వేగిరపడి మోర్ ఎర్నెస్ట్లీ ఇంకా వేగిరపడి ప్రార్థన చేశాడు. ఎలా అంట, అప్పుడు స్వెట్ ఎలా వచ్చిందంట, రక్తపు బొట్టు వలె.